హాయ్. ఈరోజు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూడబోయే ముందు మనం కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం. సేల్స్ ఫోర్స్లో రికార్డు ట్రిగ్గర్డ్ ఫ్లోస్ ఉపయోగించినప్పుడు మనం రికార్డులు సేవ్ అయ్యే ముందు లేదా తర్వాత వాటిపై చర్యలు తీసుకోవచ్చు. ఈ సమయంలో రెండు ప్రధాన రకాలైన అప్డేట్స్ ఉంటాయి. దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్, సెకండ్ వన్ వచ్చేసి యాక్షన్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్. ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భేదాలేంటో ఈరోజు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో చూద్దాం. సో ఫస్ట్ వన్ అయినటువంటి ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. దీనిని రికార్డు సేవ్ అవ్వకముందు ఉపయోగిస్తారు. దీని యొక్క వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని ట్రిగ్గర్ అయిన అదే రికార్డు ఫీల్డ్స్ని అప్డేట్ చేయగలదు. దీని యొక్క లిమిటేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది రిలేటెడ్ రికార్డ్స్ని అప్డేట్ చేయలేదు. కొత్త రికార్డులు సృష్టించడం, ఈమెయిల్ పంపించడం వంటి యాక్షన్స్ను కూడా ఇది చేయలేదు. అదే యాక్షన్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్ విషయానికి వచ్చినట్లయితే దీనిని రికార్డు సేవ్ అయిన తర్వాత ఉపయోగిస్తారు. ట్రిగ్గర్ అయిన రికార్డును కూడా ఇది అప్డేట్ చేయగలదు. రిలేటెడ్ రికార్డులను కూడా దీని ద్వారా అప్డేట్ చేయవచ్చు. కొత్త రికార్డులు సృష్టించడం, ఈమెయిల్స్ పంపించడం లాంటి యాక్షన్స్ను కూడా చేయవచ్చు. కానీ ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్తో పోలిస్తే ఈ యాక్షన్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్ యొక్క వేగం అనేటువంటిది తక్కువగా ఉంటుంది.